జీరా మిల్లెట్ రైస్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మిల్లెట్స్ని మనం ఉడకపెట్టుకుని తెచ్చుకున్నామా? ఎస్. ఓకే, అండ్ ఇంకా మనకి శనగపప్పు కూడా తెచ్చుకున్నాం. అవును, శనగపప్పు, పెసరపప్పు, ఇంకా మనకి మసాలా దినుసులు. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. అలాగే. మనకి వెయిట్ లాస్కి చాలా ప్రాసెసెస్ ఉన్నాయి. దానిలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా వన్ ఆఫ్ ద ప్రాసెస్. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? సో 16:8. సో 16 hours మనం కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండేసి ఆ 8 hours పీరియడ్లో మనం ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో అందరికీ అది ఏమైపోయిందంటే 16 hours ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి 8 hours మనం ఏదైనా తినేసేయచ్చు అనేది ఒక అపోహ ఉంది. బట్ అలా కాదు. సో మన బాడీ 16 hours ఫాస్టింగ్లో ఉండి 8 hours బాడీ ఫుడ్ రిసీవ్ చేసుకునేటప్పుడు ప్రాపర్ ఫుడ్ని రిసీవ్ చేసుకునేలా చూడాలి. అంటే ఎవ్రీథింగ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి ఇందులో. లో కార్బ్స్ అని, అసలు జీరో ఫ్యాట్ అని అలా కాకుండా ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా పంపించాలి. కార్బ్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఫ్యాట్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎవ్రీథింగ్ మనం మీట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఆ 8 hours తినే 3 meals అయినా సరే ఆ 3 meals కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకుంటా ఉంటే మనకు ముఖ్యంగా వైటమిన్ అండ్ అలాగే మినరల్ డెఫిషియన్సీస్ అనేది రాకుండా ఉంటాయి. సో అందరూ ఏం చేస్తారంటే ఆ టైంలో కూడా ప్రోటీన్ అని చెప్పేసి లేదంటే ఆయిల్ లేకుండా అని చెప్పేసి తీసుకుంటా ఉంటారు. బట్ అలా కాకుండా ఉంటే గనక మనము మినరల్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఓకే, అన్నీ అందేలాగా చూసుకోవాలి. సో చాలా మందికి చాలా డిసీజెస్ ఉంటూ ఉంటాయి కదా, ఏజ్ వైజ్గా కూడా ఉంటారు. సో ఇటువంటి డైట్ని అందరూ పాటించచ్చా? నో. సో ఇది ఓన్లీ ఎవరైతే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇది తీసుకోవాలి. అండ్ మోస్ట్లీ డయాబెటిక్ వాళ్ళకు కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా మనం ఇది ఇస్తాం. నార్మల్లీ 16 to 8 hours కాకుండా సమ్ టైమ్స్ 14 to 10. అంటే ఆ విండో పీరియడ్ ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫిజిషియన్ అండర్ లో వాళ్ళ డోసేజ్ ని మెయింటైన్ చేసుకుంటూ ఇవ్వాలన్నమాట. ఓకే. సో డయాబెటిక్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్లీ 80% వాళ్ళకి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అసలు సజెస్ట్ చేయను. ఇన్ కేస్ వాళ్ళు చాలా ఒబీస్గా ఉండి తప్పకుండా ఆ ఇన్సులిన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి అంటే మాత్రమే కొన్ని కండిషన్స్ ప్రకారం మాత్రమే మనం వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాం. లేదు అంటే బిగ్ నో టు దెమ్. ఓకే, సో ఫస్ట్ ఏం వేసుకుందాం? సో ఫస్ట్ బిర్యానీ ఆకు, అలాగే ఇంకొక స్పూన్. సో జీరా ఎక్కువ మోతాదులో వేస్తున్నాను, మన మెయిన్ జీరా రైస్ కాబట్టి. అలాగే హోల్ స్పైసెస్ కూడా. అలాగే. ఇప్పుడు మనం ఇందులో పప్పు కూడా వేసుకుందాం. శనగపప్పు. సో కొంచెం నానబెట్టుకున్నాం. కొంచెం నానబెట్టుకున్నాం. అలాగే కొంచెం పెసరపప్పు కూడా. అలాగే. అండ్ ఈ ఫ్లేవర్ కూడా చాలా చక్కగా వస్తుంది. జీరా, పెసరపప్పు అండ్ ఆల్సో శనగపప్పు. ఇది మనం కిడ్స్కి కూడా పెట్టచ్చా? కిడ్స్కి కూడా పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ఈ మిల్లెట్ కూడా వేసేద్దాం. సో మనం మిల్లెట్స్ వేసుకున్నాం కదా పల్లవి, మిల్లెట్స్లో ఏ రకం వేసుకున్నాం మనం? ఇది మనం కొర్రలు వేసుకున్నాం. కొర్రలు వేసుకున్నాం, నానబెట్టేసుకుని వేసేసుకున్నాం, ఉడికించుకొని. ఇందులోనే జీరా పౌడర్ కూడా, జీలకర్ర వేసుకున్నాం, అలాగే జీరా పొడి కూడా. జీరా పొడి కూడా. అండ్ ధనియా పౌడర్, ధనియాల పొడి. అలాగే ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా. ఓకే. అందులో మనం కొన్ని వాటర్ స్ప్రింకిల్ ఆన్ చేసేసి మూత పెట్టేసుకుందాం. అలాగే. సరిపోతుంది.
పల్లవి అయిపోయిందేమో చూద్దామా? యా చూసేద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఇంకేమైనా వేయాల్సినవి ఉన్నాయా? ఇంకేం లేదు, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే. యా అమూల్య, జీరా మిల్లెట్ రైస్ రెడీ. ఓకే, జీరా మిల్లెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. జీరా మిల్లెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నూనె, బిర్యానీ ఆకు, జీలకర్ర, మసాలా దినుసులు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, ఉడికించుకున్న కొర్రలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర. జీరా మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, మసాలా దినుసులు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కొర్రలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీరా మిల్లెట్ రైస్ రెడీ.